శుభవార్త. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టిదము. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానిని, ఇదెలా సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తము ప్రభువా, నీ దాసురాలను, నీ మాట ప్రకారమే జరుగునుగాక. పెళ్లి కాకుండానే ఆ మరియ గర్భవత. ఈ విషయం బయట తెలిస్తే నేను ఎలా తలెత్తిని తిరిగేది? ఎంత అవమానం నాకు! ఏం చేయాలి? యోసేపు, ఓ యోసేపు, ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి కాకుండా గర్భవతి అయినా మరియ గురించా? అయినా పెళ్లి కాకుండా గర్భవతి అయినా మరియను నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ లోకం నిన్ను ఏమంటుంది? పరిశుద్ధుడే కదా, నీవు నీతిమంతుడవు కదా. అయినా నువ్వు ఈ మరియను పెళ్లి చేసుకున్నాడువా? అందరూ నిన్ను చూసి నవ్వుతారు. నన్ను చూసి అందరూ నవ్వుతారు. ఏదైనా చేస్తారు. బయటికి వెళ్తే వెలివేయచ్చు కూడా. ఏం చేయాలి? ఆ మాట విని ఆ మరియను విడిచిపెట్టే మరిచిపో విడిచిపెట్టే. మరియ ఎవరికేం తెలియకుండా విడిచిపెట్టేస్తాను. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుడు కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. క్షమించయ్యా. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని తెలియక ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆమె చేర్చుకుంటానయ్యా.
పెద్దన్న కనిపిస్తలేడు జర ఆడుండా కాకేరా. ఓ పెద్దనా ఏమైందిరా? ఏడున్నవే చనిపట్టేసినాం. ముసలోని నాకే సలి లేదు, మీరెక్కడ నీకెక్కడ సలిరా? పెద్దన్న ఏదో అంటాడు ఏంద్రా? ముసలోడికి చలేట్లేదంటన్నా. అరే పెద్దోడ జర మంట వ్యక్తమించరా. అరే నా ముసలోడికి చలేట్లేదంటే మంట పెంచే. ఇందాక చల్లేదన్నా వాళ్ళనే. అప్పుడు సలి లేకుండా ఇప్పుడు సలి ఎక్కువైపోయిందిరా. అరే పెద్దోడ అన్నా మన గొర్రెలను చూసి రాపరు ఒక్కసారి పోయి. నేను పోనే చిన్నోందోలి. రే చిన్నోడా నువ్వు అన్న పోయి రాపరా. బాగుందన్నా. నువ్వేమో ఆడికి చెప్పుడు, ఆడేమో నీకు చెప్పు, నువ్వేమో నాకు చెప్పు. నీకు అన్ననే తోలి. నేను పోనే ప్రతిసారి నాకే చెప్తున్నావు చిన్నోడే తోలి. అరే చిన్నోని అని చెప్తున్నారా, నా మాట ఇది ఒక్కసారి పోయి రాపరని. పోతానే చిన్నోడిని బాగా అలుసుగా పోతా పోక తెస్తారా ఏంటి పోతా. అబ్బా అలా చూసావా అనే చిన్నోడు ఎట్టగా నేను. అవురా, అప్పుడే నా మాట ఇంటే అరే తన్నులేని వాడుకుంటూ గొర్రెలు చూసుకుంటాడు, డ్రీమ్ కూడా వాడుకుంటా. చిన్నోడు తోలి చిద్దరు పట్టింటా. అయ్యగారా భయపడుకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవ. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. మన కోసం లోక రక్షకుడు పుట్టిందంటారా? ఆ లోక రక్షకుని మనం ఒక్కసారి చూసేసేద్దాం నడ్రా. ఏమైందిరా? ఒక చిన్న పాట పాడరాదే. రాజుల
మరి ఒక నూతన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి? నువ్వు దగ్గర నుండి చూస్తున్నావా? దగ్గరే చూస్తున్నాను ప్రభు. పద, నేనే స్వయంగా వచ్చేదా. చేస్తాం ప్రభు. మహారాణి, నాదొక విన్నపం. చెప్పు మహారాణి. మీ రాజ్యంలో నా భర్త సైనికునిగా పనిచేస్తున్న సమయంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరణించాడు. అతను మరణించినప్పటి నుండి కుటుంబ భారం నా మీద పడింది. చాలా కష్టంగా ఉంది. దయచేసి మా కుమార్తె వివాహ విషయంలో తమరు సహాయం చేయగలరు. అయ్యో, మా రాజ్యంలో సైనికుల కుటుంబం ఎంత ఇబ్బందిలో ఉన్నదా? సహాయం చేసేదా? ఏ రోజు రాజు సహాయం అడిగితిరా? అమ్మా, ఏ రోజు రాజుల గారి దగ్గర సహాయం అడగటమా? మన ఆస్థానంలో అంత సాహసం ఎవరు చేయగలరు మహారాణి గారు? అది మీకు కూడా తెలుసు కదా. కుమార్తె ఏం జరుగుతుంది అక్కడ? ఆ రాజ్యంలో మాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఏమి జరుగుతుంది? నీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ ప్రజలకు నీ సహాయం చేసినట్టు చేసి ఈ సింహాసనం కాజేయాలని నీకు కోరిక పుట్టిందా? అది ఎప్పటికీ జరగదు. ఆ! ఇది తగిన సాక్షి చేస్తా. ఓ! ఈ సింహాసనం మీద కూర్చోవలసింది నేను మాత్రమే. ఎవరు కూర్చోవాలని ఆశపడినా వారి ప్రతి ఒక్కరికి ఇదే పట్టు పడుతుంది. ఏమి చేసిందా? ఈ సింహాసనం మీద ఆశ పుట్టి ఈ ప్రజలకు మంచి చేయాలని ఆశపడుతుంది. దాన ధర్మాలు చేసి మంచిగా నడిపించుకుని సింహాసనం కాజేయాలనుకుంది. అందుకనే వధించాడు. ఏమి ఎవరైనా నా ముందు నిలబడి మాట్లాడుతాయా?
ఏ రోజు మహారాజుకు జయం జయం. శాస్త్రులారా నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దిశపు జ్ఞానులంట ఒక నక్షత్రం వెంబడించి వచ్చారంట. యూదుల రాజు ఇక్కడే పుట్టాడని వారు గట్టిగా వాదించి చెప్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. మా జ్ఞానులు చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేములోనే పుట్టాడని శాస్త్రం ద్వారా లెక్కింపబడి ఉన్నారు ప్రభు. లేదు, అలా జరగడానికి వీలేదు. జాగ్రత్తగా పరిశీలించి చూడండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైనదానో కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించిన అధిపతి నీలో నుండి వచ్చినని ఈ ప్రవక్తల ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. ఎవరక్కడ? ప్రభు, ఆ జ్ఞానాన్ని ప్రవేశపెట్టండి. నిత్యం ప్రభు. జయము జయము, ఈ రోజు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రం వెంబడించి వచ్చారు కదా? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరాలు అవుతుంది ప్రభు.